ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలోని కల్తీపాల ఘటన ఏపీని కుదిపేస్తుంది. కల్తీపాల బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఇటీవల చనిపోయిన స్వరూప్ నగర్ ప్రాంతానికి చెందిన కృత్విక్ రాజ్ కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించి 10 లక్షల చెక్కును అందించారు. కల్తీపాల ఘటన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. కల్తీపాలు ఘటనలో ఇప్పటికే 12 మంది మృతి జరగడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం జేవ్ రుత్విక్ రాజ్ అనే ఒక 3 సంవత్సరాల వయసు ఉన్న బాబు అయితే చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి భరోసానివ్వడంతో పాటు ఆర్థికంగా వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్ను అందజేశారు రాజానగరం ఎమ్మెల్యే గారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈ ఘటన జరగడం చాలా బాధాకర విషయం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి వైద్య ఖర్చులు భరించడం, ఇలాగ అన్ని స్థాయిలో కూడా ప్రభుత్వం వారికి ఆర్థికంగాను ఇటు ఆరోగ్యంగాను చాలా సపోర్ట్ చేసింది. అయినా బాధితులకు కూడా కొంత ఉపశమనం కలగకపోయినా అది చాలా బాధాకర విషయం. ఏం చెప్పబోతున్నారు దాన్ని? ఈ యొక్క కల్తీపాలు వ్యవహారం అనేది మన రాష్ట్రం మొత్తాన్ని కూడా కుదిపేసింది. కూటమి ప్రభుత్వం అంతా కూడా చాలా అప్రమత్తంగా పనిచేసింది. ఇక్కడికి ఎవరైతే కల్తీపాలకి బాధితులు ఉన్నారో వారందరినీ కూడా మెరుగైన వైద్యం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్పెషలిస్టులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ ట్రీట్మెంట్ అంతా కూడా మెడిసిన్స్ అంతా కూడా తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం చేశాము. కానీ కొంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. మా రాజానగరం నియోజకవర్గంలోని స్వరూపనగర్లో ఇది 3వ కేసు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు ఇంకొకరు చనిపోయారని కూడా తెలుస్తుంది. కానీ ఈ ముగ్గురు వీళ్ళు జరగడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధగా ఉంది. ఎవరైతే ఒక రైతు కక్కుర్తిపడి ఈ దళారుడిగా ఏర్పడి ఆ యొక్క పాల్లో ఏదో మిక్స్ అయిందని తెలిసి అనుమానం వచ్చినప్పుడు కూడా అతను దాన్ని సరిగా పట్టించుకోకుండా, అవగాహన లేకుండా ఇవన్నీ పాలన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఈ చిన్నపిల్లలందరికీ తాగించడం వల్ల వీళ్ళందరూ కూడా చనిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అనేది ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఈ కుటుంబానికి ఏదైతే కృతిక్ రాజు ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబాన్ని చూస్తే గుండె తరిక్కుపోతుంది. ఒగ్గానే ఒక పిల్లోడు వాళ్ళ ఇంట్లో పుత్ర శోకంతో తల్లి తల్లడెళ్ళిపోతుంది. ఆ కుటుంబం అంతా తల్లడెళ్ళిపోతుంది. గుండె తరిక్కుపోతుంది వాళ్ళ బాధ చూస్తే. ఎంతో వైద్యం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కలెక్టర్ గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, జిల్లా మంత్రి గారు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. దానికి ఒక కార్పొరేట్ లెవెల్, హై లెవెల్ ట్రీట్మెంట్లో ఉండాలని చెప్పేసి కూడా హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని కూడా అందించారు. ఏమి జరిగినా సరే బాబు దక్కకపోవడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆర్థికంగా ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం కేవలం చనిపోయినటువంటి బాబుని తీసుకురాలేమో, ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మనం తీర్చలేం, కానీ ఆర్థికంగా సపోర్ట్ ఉండాలని చెప్పేసి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఈరోజు వాళ్ళ తల్లికి అందజేయడం జరిగింది. ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం అనేది ఒకటే తప్ప ఆ యొక్క కుటుంబానికి చనిపోయిన బాబుని తీసుకురాలేం. ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకూడదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగిన చర్యలు తీసుకుంటూ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దీన్ని స్పెషల్ టాస్క్ అనేది ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లందరూ సమావేశపరిచి అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అప్రమత్తం చేయడం కూడా జరిగింది. ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడంతో పాటు ఎవరైతే ఈ కృతిక్ రాజు చనిపోయారో వారి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారికి వైద్య ఖర్చులు అందించడంతో పాటు 10 లక్షల చెక్కును కూడా అందించి వారిని వాదార్చడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు 13 మంది మృతి చెందగా మరొక 7గురు అయితే ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. ముంబై, హైదరాబాద్ వంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక వైద్య బృందాన్ని, డాక్టర్లను తీసుకొచ్చి బాధితులకు వైద్యం అందించినా కూడా వారి పరిస్థితి విషమంగానే ఉంది. 13 మంది చనిపోవడంతో పాటు మరొక 7గురు కూడా చాలా డయాలసిస్ మరియు కిడ్నీకి తీవ్రమైన వ్యాధులతో అయితే బాధపడుతూ వారు ఇంకా హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.